మొత్తం గ్రీన్ ట్యాక్స్ కర్ణాటకలో 200, తమిళనాడులో 500, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3 స్లాబులు 2000 రూపాయల్ని 2395 రూపాయలు చేశాడు. గరిష్టంగా 30,800 చేశాడు. అంటే 3 నెలలకు ఒకసారి పన్ను, గ్రీన్ ట్యాక్స్, నేషనల్ పర్మిట్ ట్యాక్స్ అన్ని కలిపి ఇష్టానుసారంగా వేసి 132,000 రూపాయలు అదనంగా కట్టే పరిస్థితికి వచ్చారంటే ఏ లారీ డ్రైవర్ కూడా బతికే పరిస్థితిలో లేడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి మీరు ఆలోచిస్తే తమ్ముళ్ళు అన్ని భారాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భారాలైతే గట్టిగా చెప్పట్లు కూడా భారాలే భారాలు, బాధుడే బాధుడు అని చెప్పండి. ఈ ముఖ్యమంత్రి పాపం చాలా పేదవాడు, అవునా కాదా? పేదవాడే కదా, పేదవాడే కదా, పేదవాడు అవునా కాదా? కానీ ఆ పేదవాడు కన్న కూతుళ్ల పైన ప్రేమ, ఎనలేని ప్రేమ, కన్న కూతుర్ని చూడాలని అభిమానం పుట్టింది. పాపం వెళ్ళాలి కదా, ముఖ్యమంత్రి అయినా పేదవాడే కదా పాపం, లండన్కి వెళ్ళాలి కదా, ఫ్లైట్లున్నాయి, అక్కడ ఫస్ట్ క్లాస్ ఉంటుంది, వెళ్ళొచ్చు. ఆ పేదవాడు మాత్రం ప్రత్యేకమైన విమానం, స్పెషల్ విమానం, కూతురు మీద ప్రేమ, ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానం వేసుకొని లండన్కి పోయాడు. అక్కడ హీత్రూ ఎయిర్పోర్టు, అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే 1 గంటకింత రేటు పడుతుంది. అంటే దగ్గర దగ్గర 30-40 కోట్ల రూపాయలు మీ డబ్బులు ఖర్చు పెట్టి ఈ పేదవాడు కూతుర్ల మీద అభిమానంతో లండన్కి పోయాడు తమ్ముళ్ళు. 11 రోజులు 40 కోట్లు అంట మా తమ్ముడు చెబుతున్న, 40 కోట్లు. పేదవాడి కూతుర్ల పైన ప్రేమ 40 కోట్లు. ఏం తమ్ముళ్ళు గొప్పడే కదా? ఎంత ఎంత పేదవాడి కూతురి మీద ప్రేమ ఎంత? ఖర్చు 40 కోట్లు. నీకు నాకేం తమ్ముళ్ళు? కనీసం కూతుర్ని చదివించలేము, కొడుకుని చదివించలేము, కడుపు నిండా తిండి పెట్టలేము, కరెంటు ఛార్జీలు కట్టలేము. కానీ పేదవాడు మాత్రం లండన్లో చెప్పాడు పోయేమని, ఇండియాలో పేదవాళ్ళందరూ కూడా కూతుర్లు చూడాలంటే 40 కోట్లు పెట్టి విమానాశ్రయంలో విమానాలతో వస్తారు ప్రత్యేకంగాని. ప్రపంచానికి చాటి చెప్పిన నిరుపేద ఎవరయ్యా? 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 ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందా లేదా మీకు? ఇది సైకో అంటారా? ఏమన్నా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు, ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మన మీద దాడి. ఇప్పుడు అడుగుతున్న పేటీఎం కుక్కలు మొరుగుతున్నాయి కదా, రోజు మొరుగుతున్నారు కదా. ఆ పేటీఎం కుక్కలు దీనిపైన దృష్టి పెట్టండి, మీకు అర్థమవుతుంది. పెట్టాలనే తమ్ముళ్ళు, పెట్టాలంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఆ పేటీఎం కుక్కలకి.